Hello everyone. So next వచ్చేసి మనము సెక్టోరల్ కాంట్రిబ్యూషన్స్ చూద్దాం. నెక్స్ట్ ఏంటిది సెక్టోరల్ కాంట్రిబ్యూషన్స్. ఆల్రెడీ ఇంతకుముందు మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎంత మాట్లాడుకున్నాం మనం, ఓకేనా. సో ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి గ్రోత్ రేట్ కానీ మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ మనం మాట్లాడేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెక్టోరల్ గ్రోత్ రేట్స్ కానీ అండ్ నెక్స్ట్ అంటే సెక్టోరల్ కాంట్రిబ్యూషన్స్. అండ్ సెక్టోరల్ కాంట్రిబ్యూషన్స్ కూడా మనం మాట్లాడడం కోడ్ కూడా చదువుకున్నాం కదా, మళ్ళీ సంథింగ్ అని ఒక కోడ్ కూడా చదువుకున్నాం, గుర్తుంది కదా మనకి. హైయెస్ట్ ఏది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఫాలోడ్ బై ద ఫిషరీ సెక్టర్, ఫాలోడ్ బై ద హార్టికల్చర్ మనం చదువుకున్నాం కదా. సో ఓనర్షిప్ ఆఫ్ ద అవుట్ లింక్స్, అదర్ సర్వీసెస్, ఓకే, ఫిష్, ట్రాన్స్పోర్ట్ అవన్నీ కూడా ఏంటి సో సెక్టర్ వైజ్ కాంట్రిబ్యూషన్స్. ఇప్పుడు మనము మాట్లాడేది ఏంటంటే సో అగ్రికల్చర్ సెక్టర్ కానీ, ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ ఒక్కొక్కటి ఎంత గ్రో అయినాయి, వాటి యొక్క లోపల ఉన్న ఇండివిజువల్ సబ్ సెక్టార్స్ యొక్క గ్రోత్ రేట్ ఎంత, వాటి కాంట్రిబ్యూషన్స్ ఎంత అనేది క్లియర్ గా మాట్లాడుకోవాలి. ఇందులో నుంచి కూడా కనీసం 1 లేదా 2 క్వశ్చన్స్ రావడానికి అద్భుతమైన ఛాన్స్ ఉంది. కాకపోతే మోస్ట్ కన్ఫ్యూజింగ్, చాలా ఇరిటేటింగ్ తెచ్చే డాటా అనమాట ఇదంట, మోస్ట్ ఇరిటేటింగ్ డాటా. సో కానీ దీన్ని కూడా మనము ఇరిటేటింగ్ ఉందని చెప్పేసి మనం వదిలేసాం అనుకో, మనం ఎగ్జామ్లో ఇరిటేట్ అవ్వాల్సి వస్తుంది, అర్థమైందా. సో కాబట్టి మీరు ఇరిటేట్ అవ్వకండి. సో కూల్ గా ప్రశాంతంగా వింటే ఆటోమేటిక్ గా గుర్తుంటుంది. మీరు ఎప్పుడైతే దీన్ని బ్లైండ్ గా బట్టి పెట్టడానికి ట్రై చేస్తారో గుర్తుండదు. సో లాజిక్ గా కొంచెం కూల్ గా కొంచెం ప్రశాంతమైన మైండ్ తోటి వింటే ఆటోమేటిక్ గా గుర్తుంటాయి. కానీ మోస్ట్ ఇరిటేటింగ్, ఇంకా అందువల్ల మీరు కొంచెం ప్రశాంతంగా వింటే మంచిదని నేను అనుకుంటున్నాను. కూల్ గా వినండి, కూల్ గా వింటే అర్థమవుతుంది, ఓకేనా. కానీ కంపల్సరీ క్వశ్చన్, మరి అలా అని చెప్పేసి నువ్వు క్వశ్చన్ వదిలేస్తావు ఎగ్జామినేషన్ లో, క్వశ్చన్ వదిలేయడానికి అవకాశమే లేదు మనకి, అర్థమైందా. 1 మార్క్ అయినా మన జీవితాన్ని ప్లేన్ చేస్తుంది, తిరిగి చరిత్ర నిలిపిస్తుంది మనకి. ఓకే, చూద్దాం. రైట్, ఇప్పుడు చూద్దాం ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. బ్రాడ్ సెక్టర్ వైజ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ అండ్ జిఎస్టిపి ఎస్టిమేటెడ్ ద కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర, అంటే 2011-12 ప్రైజెస్ దగ్గర మనకి ఆంధ్రప్రదేశ్ కి ఏ సెక్టర్ ఎంత గ్రాస్ వాల్యూ అడిషన్ చేసింది. సో అగ్రికల్చర్ సెక్టర్ ఎంత చేసిందని చదువుకున్నాం మనం 34%, ఇండస్ట్రియల్ సెక్టర్ ఎంత అనుకున్నాం మనం 26%, సర్వీస్ సెక్టర్ ఎంత గ్రాస్ వాల్యూ అడిషన్ చేసింది 40%. ఇటు మన కరెంట్ ప్రైజెస్ దగ్గర మనం చదువుకున్నాం, క్లియర్ కదా అది. ఇప్పుడు ఇది కూడా చూడండి, కరెంట్ ప్రైజెస్ దగ్గర గ్రాస్ వాల్యూ అడిషన్ ఇట్లా కరెంట్ ప్రైజెస్ దగ్గర, ఓకేనా. సో మనకి కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర అగ్రికల్చర్ వాల్యూ ఎంత ఉంది, కరెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత ఉంది, ఇండస్ట్రీ వాల్యూ కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత ఉంది, కరెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత ఉంది, సర్వీస్ సెక్టర్ యొక్క వాల్యూ కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత ఉంది, కరెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత ఉంది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వాటి యొక్క గ్రోత్ రేట్స్, కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర గ్రోత్ రేట్ ఎంత, కరెంట్ ప్రైజెస్ దగ్గర గ్రోత్ రేట్ ఎంత. అగ్రికల్చర్ సెక్టర్ గ్రోత్ రేట్ ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్, అగ్రికల్చర్ సెక్టర్ గ్రోత్ రేట్ ఎట్ కరెంట్ ప్రైజెస్. అర్థమవుతుందా క్వశ్చన్. ఇండస్ట్రియల్ సెక్టర్ గ్రోత్ రేట్ ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్, ఇండస్ట్రియల్ సెక్టర్ గ్రోత్ రేట్ ఎట్ కరెంట్ ప్రైజెస్, సర్వీస్ సెక్టర్ గ్రోత్ రేట్ ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్, సర్వీస్ సెక్టర్ గ్రోత్ రేట్ ఎట్ కరెంట్ ప్రైజెస్. అర్థమవుతున్నాయి, ఇలా క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మనము కొంచెం క్లియర్ గా అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది మనకి, అర్థమవుతుందా. అందువల్ల మరీ బ్లైండ్ గా చదివిపోతే మాత్రం ఎత్తిపోతుంది. సో ఈ 2 టేబుల్స్ ఉన్నాయా, ఈ టేబుల్ కానీ ఈ టేబుల్ కానీ మనకి ఎకనామిక్ సర్వేలో ఇచ్చింది, ఈ టేబుల్ కానీ మనకి ఈ టేబుల్ కానీ ఎకనామిక్ సర్వేలో ఇచ్చిన టేబుల్. ఇది కరెంట్ ప్రైజెస్ దగ్గర మన ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్ యొక్క జిఎస్డిపి, అండ్ ఇది తీసుకుంటే మనకి కాన్స్టెంట్ ప్రైస్. కానీ మనకి ఎగ్జామినేషన్ లో ఇది కాదు కావాల్సింది. ఈ 2 టేబుల్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసింది ఏంటి, ఇది కావాలి మనకి ఎగ్జామినేషన్ లో. ఆ టేబుల్లో ఏమున్నది అనేది మనకి ఎగ్జామినేషన్ లో అడిగాడు, మనకి ఎగ్జామినేషన్ లో అడిగేది ఇది. సో మనకి ఎగ్జామినేషన్ లో ఇది కావాలి, అర్థమవుతుందా. సో దీని గురించి మాట్లాడదాం. ఇప్పుడు కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర అంటే ఇక్కడ కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర అంటే ఇది 2011-12 ధరల వద్ద కదా కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర. సో కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర మన యొక్క అగ్రికల్చర్ గ్రాస్ వాల్యూ అడిషన్ ఎంత ఉంది అంటే 2.14 lakh crores ఉంది. ఎంత ఉంది, 2.14 lakh crores ఉంది. ఇది లాస్ట్ ఇయర్ 22-23కి. సో 23-24కి వచ్చేసరికి ఎంత అయింది, పెరిగింది. ఎంత 2.14 నుంచి ఎంత పెరిగింది, సో 17 అంటే జస్ట్ ఎంత మనకి 14,000 కోట్ల నుంచి 17,000 కోట్లకు పెరిగింది. అంతే, 2,14,000 కోట్ల నుంచి 2,17,000 కోట్లకు మాత్రమే పెరిగింది. అంటే చాలా స్లైట్ ఇంక్రీజ్ ఉంది. అంటే క్లియర్ ఇక్కడ తెలుస్తుంది కదా ఎంత పెరిగింది, జస్ట్ 1.69% మాత్రమే పెరిగింది. ఎంత, సో లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే 1.69% మాత్రమే పెరిగింది. సో అగ్రికల్చర్ సెక్టర్ యొక్క గ్రోత్ రేటు ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్ ఫర్ ద ఇయర్ 2023-24 ఎంత అంటే 1.69. సో ఇక్కడ మనకు క్లియర్ తెలుస్తుంది వాల్యూస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ ఎంత మన కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర అంటే లాస్ట్ ఇయర్ 22-23కి ఇండస్ట్రియల్ ఎంత ఉంటే మనకి 2 లక్షల కోట్ల ఇండస్ట్రీస్ నుంచి ఇన్కమ్ జనరేట్ అయితే, ఈ సంవత్సరం అంటే 23-24కి 2,23,000 కోట్ల ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యింది. సో దాదాపు మనకి దీని యొక్క గ్రోత్ రేట్ కనుక తీసుకుంటే మనకి ఎంత, సో 8.82% ఆఫ్ ద గ్రోత్ రేట్ అనేది రికార్డ్ అయ్యింది. నెక్స్ట్ సర్వీస్ సెక్టర్,
2,76,000 కోట్లు ఉంటే ఎంత 2,76,000 కోట్లు ఉంటే మనకి ఎంత పెరిగింది 2,90,000 కోట్ల ఇన్కమ్ అనేది జనరేట్ అయింది. సో దేని నుంచి మనకి సో సర్వీస్ సెక్టార్ నుంచి. అంటే ఈ రెండిట్లో ఇది ఎంత గ్రోత్ రేట్ అనమాట, ఇక్కడ నుంచి ఇక్కడ పెరిగింది ఎంత గ్రోత్ రేట్ అనమాట. సో 5.2% డిఫరెన్స్ కదా గ్రోత్ రేట్ అంటే 2.17 by minus 2.14 divided by 2.14 అదే కదా ఫైనల్ మైనస్ ఇనిషియల్ బై ఇనిషియల్. మళ్ళీ అడగండి, ఇప్పటికే చెప్పి బోర్ వస్తుంది, ఎన్నిసార్లు చెప్పాలి అదే ఫార్ములా. ఓకే, సో ఎట్లా గ్రోత్ రేట్ క్యాలిక్యులేట్ చేస్తారంటే మీకైతే అర్థమవుతుంది. సో గ్రాస్ వాల్యూ అడిషన్, సో గ్రాస్ వాల్యూ అడిషన్ ఈస్ ద 1.69%. ఇట్ ఏ ప్రైజెస్ దగ్గర ఈ వాల్యూస్ అన్ని ఏ ప్రైజెస్ దగ్గర, ఈ వాల్యూస్ అన్ని ఏ ప్రైజెస్ దగ్గర కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర. అంటే ఎట్లా తీసుకుంటాం ఇక్కడ అంటే మనకు ఆంధ్రప్రదేశ్ లో ప్రొడ్యూస్ అయినటువంటి అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎంత ప్రొడక్షన్ జరిగింది అగ్రికల్చర్ మల్టిప్లైడ్ విత్ ద ప్రైజెస్ ఆఫ్ ఏ ఇయర్ బేస్ ఇయర్ ప్రైజెస్ కదా 11 and 12 తో బేస్ ఇయర్ ప్రైజెస్ తోటి మల్టిప్లై చేసినప్పుడు అర్థమైందా. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో మనకి ఇండస్ట్రీస్ ద్వారా ఎంత ప్రొడక్షన్ జరిగింది అండ్ మల్టిప్లైడ్ విత్ ద ప్రైజెస్ ఆఫ్ ద 11 and 12 మల్టిప్లై చేసినప్పుడు ఇది వచ్చింది మనకి. ఓకే అర్థమవుతుందా, అందుకే బేస్ ఇయర్ ప్రైజెస్ దగ్గర. సో కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత 1.69 and 8 అండ్ నెక్స్ట్ ఏంటి 5.2. సో కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో మాట్లాడుకున్నాం కదా, మన యొక్క జిఎస్డిపి ఎంత 7.6 నుంచి ఎంత పెరిగింది 8.2 lakh crores ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి. ఏ ప్రైజెస్ దగ్గర కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర. కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎంత సో 7.3 మనం అనుకున్నాం కదా. సో 710 810 అని గుర్తుపెట్టుకోవాలండి. సో బట్ 7.3 ఏంటిది మనకి 7.3 అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క ఏంటి మనకి సో జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎక్కడ మనకి కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర. ఇక్కడ కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర సెక్టోరల్ గ్రోత్ రేట్స్ అడుగుతాడు. సో కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర అగ్రికల్చర్ యొక్క గ్రోత్ రేట్ ఎంత 1.69 అండ్ ఇది 8.2 ఇది 5.2. ఓకేనా, ఇది ఎక్కడ ఉంది సార్ మీరు ఎక్కడ నుంచి రాశారు అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎకనామిక్ సర్వే చూసినప్పుడు. ఇగో ఇక్కడ చూడండి 1.69 8.02 అర్థమవుతుందా 5.2 7.31 డిఫరెన్స్ అనేది ఇది రెండిట్ల మధ్య డిఫరెన్స్. ఇగో ఇది ఈ రెండిట్ల డిఫరెన్సే ఇది కదా అర్థమవుతుందా, ఈ రెండిట్ల డిఫరెన్సే ఇది, ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండిట్ల డిఫరెన్సే ఇది, ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండిట్ల డిఫరెన్సే ఇది. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంటారు మీరు. ఎకనామిక్ సర్వేలో ఇవన్నీ ఒకటే చోట సీరియల్ ఆర్డర్ లేవు, అక్కడక్కడ ఇచ్చిన మొత్తం స్కాటర్డ్ ఫామ్ లో ఉన్నాయి. ఇప్పుడు కరెంట్ ప్రైసెస్ దగ్గర కూడా ఇదే కదా. ఇగో ఇది ఈ ఇయర్ది ఇది లాస్ట్ ఇయర్ది, ఈ లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేసినప్పుడే కదా. ఇగో ఇది ఇయర్ది లాస్ట్ ఇయర్ది కంపేర్ చేయాలి కదా. ఇది కంపేర్ చేసినప్పుడే కదా ఎందుకు పెరిగింది. ఇక్కడ కూడా ఇది కంపేర్ చేసినప్పుడే కదా పెరిగేది. సో ఇక్కడ కూడా ఇది కంపేర్ చేసినప్పుడే కదా మనకు పెరిగేది. సో దాన్ని మనం కంపేర్ చేస్తున్నాం మనం. సో అది చూడండి నెక్స్ట్ కరెంట్ ప్రైసెస్ దగ్గర. కరెంట్ ప్రైసెస్ దగ్గర అంటే ఇప్పుడు ఎలా తీసుకుంటాం మనకి ప్రొడక్షన్ ఏ ఇయర్ ప్రొడక్షన్ జరుగుతుంది మనకి ఏ ఇయర్ 2023 and 24 యొక్క ప్రొడక్షన్ మల్టిప్లైడ్ విత్ ద ఈ ఇయర్ ప్రైజెస్ కదా. సో మల్టిప్లైడ్ విత్ ద ప్రైజెస్ ఆఫ్ ద 2023-24 ప్రైజెస్ తోటి మల్టిప్లై చేస్తాం. ఎందుకంటే మనం ఏ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కరెంట్ ప్రైజెస్ కి. కరెంట్ అంటే ప్రస్తుతం ఉన్న ధరలే కదా. ప్రస్తుతం ఏ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం 23-24 దెన్ ఆటోమేటికలీ ఇట్ విల్ బి మల్టిప్లైడ్ విత్ ద 2023-24. ఓకే అర్థమవుతుందా. ఇంకా కాన్సెప్ట్ లేని వాళ్ళకి అక్కడక్కడ కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళ కోసం నేను రిపీట్ చేస్తున్నా. రైట్, మూవింగ్ అట్ ఒరిజినల్ స్టోరీ. ఎంత ఉంది మనకి ఇప్పుడు కరెంట్ ప్రైసెస్ దగ్గర. కరెంట్ ప్రైసెస్ దగ్గర హౌ మచ్ ఇట్ ఈస్ 4.28 లాస్ట్ ఇయర్. ఇప్పుడు చూసుకుంటే ఎంత పెరిగింది 4.5 lakh crores పెరిగింది. అంటే ఎంత రికార్డ్ అయింది 6% ఆఫ్ ద గ్రోత్ రేట్ రికార్డ్ అయింది ఏ ప్రైసెస్ దగ్గర కరెంట్ ప్రైసెస్ దగ్గర. సో అగ్రికల్చర్ గ్రోత్ రేట్ ఎట్ కరెంట్ ప్రైసెస్ 6%. అదే కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర 1.6. ఎంత తేడా ఉందో చూడండి. కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర 1.6 ఉంటే ఇక్కడ సో అగ్రికల్చర్ ఇక్కడ 6% ఉంది. అంటే సింపుల్ గా ఏం చూపిస్తాను ప్రైసెస్ అంతా పెరిగినాయని చూపిస్తున్నట్టే లెక్క. ఎందుకంటే ప్రొడక్షన్ సేమ్ ఉంటుంది ప్రైసెస్ కదా తేడా వచ్చేది. రైట్, ఎందుకంటే ఇక్కడ బేస్ ఇయర్ ప్రైజెస్ తోటి మల్టిప్లై చేస్తావు, ఇక్కడైతే నీకు ఆ ఇయర్ ప్రైజెస్ తోటి మల్టిప్లై చేస్తావు. అంత తేడా వస్తుంది మనకి 1.6 నుంచి ఎంత కదా ఆల్మోస్ట్ 6% ఉంది తేడా. ఓకే నెక్స్ట్ ఇక్కడ 3.1 lakh crores నుంచి 3.15 lakh crores నుంచి ఎంతకి 3.14 కి పెరిగింది. అంటే ఎంత గ్రోత్ రేట్ రికార్డ్ అయింది ఇండస్ట్రీ 8.4. అండ్ ఇక్కడ 4 నుంచి ఎంతకి 5.3 పెరిగింది సర్వీస్ సెక్టర్. ఎంత రికార్డ్ అయింది 11% రికార్డ్ అయింది. మనకి 13 lakh crores నుంచి ఎంత పెరిగింది ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి 14 lakh crores పెరిగింది. ఎంత టోటల్ గా సో 10.44% అనేది మనం చదువుకున్నాం ఆల్రెడీ. సో ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్ ఇటు కరెంట్ ప్రైసెస్ ఎంత 10.4%. కాన్స్టెంట్ ప్రైస్ దగ్గర 7.3 లేదంటే 7-10 గుర్తుపెట్టుకోమని చెప్పాను నేను. ఓకే 7.3 అండ్ 10.4. ఓకే సో అది మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క సో గ్రోత్ రేట్స్ అనమాట. మీరు ఎట్లయినా గుర్తుపెట్టుకోండి మొత్తానికి అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో కాబట్టి అది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే దీన్ని ఇంకా పర్ఫెక్ట్ గా గుర్తుపెట్టుకోవాలని 7.35 ఉంది కదమ్మా, దీన్ని 7.4 చేసామనుకో 7.4 10.4. ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రోత్ రేట్స్ ఎంత అంటే 7 10 అన్న గుర్తుపెట్టుకోండి డెసిమల్ పాయింట్స్ ఆమిట్ చేసి. లేదా ఎగ్జాక్ట్ గా గుర్తుపెట్టుకోవాలనుకున్న 7.4 10.4 లేదా 7 10
నియరెస్ట్ ఆన్సర్ పెట్టాలి అంటే, లేదా 7.4 10.4. ఓకే, సో అది జిఎస్డిపికి సంబంధించి. ఇక్కడ మనకు కావాల్సిన ఇవి ఇప్పుడు ఎగ్జామినేషన్ లో ఏమడుగుతాడు అంటే ఇగో ఇది గుర్తుపెట్టుకోవాలా, ఇది అండ్ ఇది వాల్యూస్ అనేది అవసరం లేదు మనకి, ఇది అండ్ ఇది, సో ఇది అండ్ ఇది అండ్ నెక్స్ట్ ఇది కావాలి మనకి. ఈ వాల్యూస్ అనేది జస్ట్ ఏంటిది, ఇది మన అండర్స్టాండింగ్ కోసం. ఇంత పెరిగిందని చెప్పేసి ఇలా చూపించకపోతే మీకు అర్థం కాదు కాబట్టి ఇలా మనకి చూపించడానికి కోసం మనం ఈ వాల్యూస్ ని రాసి పెట్టడం జరిగింది. ఇట్లా డిఫరెన్స్ అనేది ఎంత వచ్చిందని చూడడానికి కోసం మనం. సో ఓకేనా, సో కానీ నీకు మనకి ఎగ్జామ్ పర్పస్ లో కావాల్సిన ఈ 6 ఫ్యాక్చువల్ డాటాస్. సో రట్టా కొట్టాలి. ఆంధ్రప్రదేశ్ యొక్క అగ్రికల్చర్ గ్రోత్ రేటు ఎంత 1.6 కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర, కరెంట్ ప్రైజెస్ దగ్గర 6%, ఇండస్ట్రీస్ ఎంత 8%. గుర్తుపెట్టుకోవాలి. అక్కడైతే 8.8%, ఇక్కడ 5.2, అక్కడైతే ఎంత మనకి 11%, 7.35, 10.44. సో ఇవన్నీ కూడా బై హార్ట్ చేయాలి. సో మీరు ఇది కూడా బై హార్డింగ్ కష్టం అని చెప్పేసి నేను మళ్ళీ మీకోసం మళ్ళీ ఫ్రెష్ గా రాశాను, రెండోసారి రాసి పెట్టినా మళ్ళీ. ఓకేనా, సో అగ్రికల్చర్ ఎందుకు ఇలా రాయాల్సి వస్తుందంటే పీపీటీ చేయడం నా వల్ల అవ్వట్లేదు. సో అంత టైప్ కొట్టడం అంత చాలా రిస్కీ టేకింగ్, అందువల్ల డైరెక్ట్ రాసేస్తే బెటర్ అని చెప్పేసి ఇలా మీకు తీస్తారు. అగ్రికల్చర్, సో అగ్రికల్చర్ అనేది ఎంత మనకి 1.69% ఉంది, ఇండస్ట్రీస్ 8% ఉంది, 5.2 ఉంది, 7.35 ఓవరాల్ గా. ఏ ప్రైజెస్ దగ్గర ఇది కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర. నువ్వు కరెంట్ ప్రైజెస్ తీసుకో, ఎంత ఉంది 6.4 అండ్ 8.46 అండ్ 11% అనేది మనకి ఇలా ఉంది. మన గ్రోత్ రేట్స్ అనేటివి ఇలా ఉన్నాయి మనకి. ఓకేనా, సో కాబట్టి మీరు ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఎట్లా గుర్తుపెట్టుకుంటాం, ఇది అంటే 1.66 ఇదేంది 88 ఉంది కదా, ఏం గుర్తు రాలేదు అనుకో, 8 ఉంది, ఇది కూడా 80 ఉంది, ఆల్మోస్ట్ ఈక్వల్. ఇండస్ట్రీస్ ఏముంది 8 ఉంది, ఇక్కడ చూసుకుంటే డబుల్ 5.2 కి 11 ఆల్మోస్ట్. ఓకే, ఆల్మోస్ట్ డబుల్. ఏం గుర్తు రానప్పుడు కొన్ని అట్లాంటి చిన్న లాజిక్. ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ ఏంటిది 5 కి ఆల్మోస్ట్ డబుల్ ఉంది, ఎంత 11% ఉంది. ఇండస్ట్రీస్ ఏముంది 8 రెండు సేమే ఉన్నాయి, కాన్స్టెంట్ గ్రోత్ రేట్ సేమే ఉంది, కరెంట్ దగ్గర గ్రోత్ రేట్ ఆల్మోస్ట్ 88 కి దగ్గరగానే ఉన్నాయి మనకి. ఇది 8 ఉంటే అది 8.4 ఉంది, ఆల్మోస్ట్ వెరీ క్లోజ్. ఇది చాలా డిఫరెన్స్ ఉంది. 1.66 మీరు 1.6 గుర్తుపెట్టుకున్న తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి 6 కదా. ఈ 1.6 లో నెక్స్ట్ ఏమో 6, నెక్స్ట్ దానికి ఎంత 6, 1.66, 8, 8.4, 5.2 ఆల్మోస్ట్ డబుల్ నెంబర్ ఇది 11. సో కాబట్టి అలా నీకు నియరెస్ట్ గా పాసిబిలిటీగా కొంచెమైనా మీరు లాజికల్ గా ఆలోచించగలగాలి. మరీ బ్లైండ్ గా బట్టి పెట్టినా కానీ గుర్తుండవు, బట్ లాజికల్ గా 1.66, 8 కి క్లోజ్ గా 8.4, 5.2 ఆల్మోస్ట్ దానికి డబుల్ నెంబర్ 11. సో అట్లా మనకి గుర్తుంటే మనకు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి 1.69 అండ్ 8.4 అండ్ నెక్స్ట్ 5.2 ఇదే కదా మనం గుర్తుపెట్టాల్సింది. ఇదంతా ఫ్యాక్చువల్ డాటా. క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది, ఇదంతా కూడా మీ మైండ్ లో ఎక్కియడమే. అర్థమవుతుందా? ఫ్యాక్చువల్ డాటా ఎకనామిక్ సర్వేలో ఉన్నది క్లాస్ చెప్తే దానికి ఏం కావాలమ్మా, మీరు చదువుకోలేరా, మీ అందరికి తెలియదా? సో అందరికి మాకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, మీరు అన్ని సబ్జెక్టు డీల్ చేస్తారు. సో కాబట్టి మీ అందరికీ తెలుసు అవి. బట్ జస్ట్ మన ఉద్దేశం ఏంటిది, ఇక్కడ క్లాస్ లో మైండ్ లెక్కియాలి అంతే, మైండ్ లో ఎలా కూర్చోబెట్టాలో దాని అనే పాయింట్. ఇక్కడ చూద్దాం, ఇది నార్మల్ ఇయర్ కి సంబంధించి 2023-24 ఇయర్స్ కి సంబంధించినటువంటి గ్రోత్ రేట్స్ ఇవి. ఓకే, ఇది కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర, ఇవి కరెంట్ ప్రైజెస్ దగ్గర. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మరి ఏ ఇయర్ లో హైయెస్ట్ రికార్డ్ అయింది, గ్రాస్ వాల్యూ ఆడెడ్ హైయెస్ట్ కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర ఇప్పటివరకు హైయెస్ట్ ఏ ఇయర్ లో రికార్డ్ అయింది. సో మనకి హైయెస్ట్ అనేది కరెంట్ ప్రైజెస్ దగ్గర ఏ ఇయర్ లో రికార్డ్ అయింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫామ్ అయిన 2014 నుంచి కనుక తీసుకుంటే మనకి అగ్రికల్చర్ సెక్టార్ యొక్క హైయెస్ట్ గ్రోత్ రేట్ ఇప్పటివరకు రికార్డ్ అయింది కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర 18.2. ఏ ఇయర్ లో అంటే 2017-18 సంవత్సరంలో. 2017-18 సంవత్సరంలో అగ్రికల్చర్ అనేది హైయెస్ట్ గ్రోత్ రేట్ ని రికార్డ్ చేసింది. ఏ ప్రైజెస్ దగ్గర, కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర. అదే కరెంట్ ప్రైజెస్ దగ్గర ఏ ఇయర్ లో రికార్డ్ చేసింది, సేమ్ ఇయర్ లో 2017-18 లోనే 22.8% రికార్డ్ చేసింది మనకి హైయెస్ట్ గ్రోత్ రేట్స్. అంటే ఈ గ్రోత్ రేట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఇక్కడ ఇయర్స్ ఇంపార్టెంట్. ఏ ఇయర్ లో ఆంధ్రప్రదేశ్ లో అగ్రికల్చర్ సెక్టార్ అనేది హైయెస్ట్ గ్రోత్ రేట్ ని రికార్డ్ చేసిందంటే, సో కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర అయినా కరెంట్ ప్రైజెస్ దగ్గర అయినా 2017-18 ఇయర్ హైయెస్ట్ గ్రోత్ రేట్ రికార్డ్ చేసింది. నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టార్ కనుక తీసుకుంటే మనకి, సో చూడండి 2020-21 సో ఇది రికార్డ్ చేసింది 18.6. అండ్ అదే కరెంట్ ప్రైజెస్ దగ్గర అయితే 21-22 హైయెస్ట్ గ్రోత్ రేట్ ని రికార్డ్ చేసింది. అదే మళ్ళీ సర్వీస్ సెక్టర్ అయితే 12% ఆఫ్ ద గ్రోత్ రేటు 2015-16 లో రికార్డ్ చేస్తే, మళ్ళీ 2022-23 లో మనకి 17% గ్రోత్ రేట్ రికార్డ్ చేసింది. అంటే అవి హైయెస్ట్ గ్రోత్ రేట్స్ అనమాట ఇప్పటి వరకు. ఇది కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర హైయెస్ట్ గ్రోత్ రేట్స్, ఇవి కరెంట్ ప్రైజెస్ దగ్గర హైయెస్ట్ గ్రోత్ రేట్స్. దేని వైజ్, సెక్టార్ వైజ్. సో అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్ ఉన్నాయి కదా, సెక్టార్ వైజ్ హైయెస్ట్ గ్రోత్ రేట్స్ అనమాట. అంటే ఫస్ట్ అయితే ఇవి ప్రాబబిలిటీ, ఇవి ఫస్ట్ ప్రియారిటీ క్వశ్చన్. ఒకవేళ పొరపాటున కొంచెం డెప్త్ లోకి పోయినాడు అనుకో, కొంచెం డెప్త్ లోకి వెళ్తే రివర్స్ స్వింగ్ అవుతుంది కదా. సో ఇవి రివర్స్ స్వింగ్ క్వశ్చన్స్, ఈ డాటా అనేది రివర్స్ స్వింగ్ క్వశ్చన్స్. ఓకేనా, సో అవి ఇది ఫస్ట్ అయితే ఇవి బై హార్ట్ చేయండి. ఇవి జస్ట్ అలా చూడండి, బై హార్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి.
మాక్సిమం గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి. లేదు అంటే జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఎట్లయినా కనీసం ఇక్కడ 2017, 18 ఎట్లయినా గుర్తుంటాయి కదా, అట్లా ఇక్కడ కూడా 2020, 21, 21, 22, 15, 16, 22, 23. సో జస్ట్ అట్లీస్ట్ లాజిక్ అన్న సో ట్రై చేయండి. ఓకేనా? ఈ డాటా అంతా రాసి పెట్టినా కానీ మీరు ఇంకా దీన్ని చదవకపోతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి తెలుసా, ఎగ్జామ్ రాయడం మానేయాలి. ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ ఏంటిదంటే, చాలా మంది టెలిగ్రామ్ లో ఫేక్ కోర్సులు కొనుక్కుంటున్నారు. అలాంటి వాళ్ళ మీద అందరి మీద యాక్షన్ తీసుకోబడుతుంది. మీరు జోక్ అనుకుంటున్నారు, జోక్ కాదు, నిజమే. ఎవరెవరు వాడుతున్నారో మాకు తెలుసు, ఏ స్టేడియాల్లో కూడా వాడుతున్నారో తెలుసు. అంత మీరు 200కి 300లకు కూడా అంత చిల్లరగా దిగజారిపోయి మరి టెలిగ్రామ్లలో ఫేక్ పైరేటెడ్ కోర్సులను చదివి ఒక గవర్నమెంట్ జాబ్ కొడదామని నువ్వు అనుకుంటున్నావు అంటే నువ్వు ఎంత చీప్ మెంటాలిటీ ఫెలోస్ అనేది అర్థం చేసుకోవాలి. అందరినీ అనట్లేదు నేను, టెలిగ్రామ్లలో ఫేక్ కోర్స్ ఎవరైతే కొంటున్నారో వాళ్ళకి చెప్తున్నా. అమరావతి ఆన్లైన్ ఫేక్ కోర్సు చాలా మంది చూస్తున్నారు. అంటే నువ్వు 200, 300 పెట్టి నిజాయితీగా ఎగ్జామ్ ప్రిపేర్ కానీ నువ్వు ఎగ్జామ్ కొట్టాలని కలలు కంటున్నావు. ఎలా పాసిబుల్ అమ్మా? కనీసం మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్ ఏం లేవా మీకు? మళ్ళీ పై గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాని ఫేక్ కోర్సు కొంటావు దొంగతనాల 200కి 300కి దిగజారిపోయి. అంత నారో మైండెడ్ ఎందుకు? అంత నారో మైండెడ్ ఎందుకమ్మా? నీకు అంత మనీ, అంత ఫినాన్షియల్ ప్రాబ్లం ఉంటే సార్ నాకు ప్రాబ్లం ఉందని జెన్యున్ గా మాట్లాడితే ఎవడైనా కన్సర్న్ చూపిస్తాడు కదా. అంత నువ్వు ఫేక్ లలో టెలిగ్రామ్లలో కొనుక్కొని చూడాల్సిన అవసరం ఏముంది అంత ఫేక్ గా? దీంట్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటిదంటే, సో ఎవరైతే మన మంచోళ్ళని కూడా వాళ్ళే ఎక్కువ మొత్తాలు ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఓకే, చేయకండి దయచేసి, అలా చేయకండి. వాళ్ళందరి డాటా మా దగ్గర ఉంది. మీరు లేదు మీకెట్టా తెలుస్తుందని మీకు తెలియచేమో, మాకు కూడా ఎథికల్ హ్యాకింగ్ వచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. సో గ్రాస్ వాల్యూ ఎస్టిమేటెడ్ ఫర్ ద వాట్ అగ్రికల్చర్ అండ్ అలైడ్. ఇప్పుడు అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్ గురించి మాట్లాడదాం సపరేట్ గా, ఒక్కొక్క సెక్టార్ గురించి మాట్లాడుకుందాం మనం. ఓకేనా? సో ఇప్పటి వరకు ఏం మాట్లాడడం, సో ఇవి ఈ సెక్టార్ వైజ్ గ్రోత్ రేట్స్ ఏవైతే ఉన్నాయో, కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత ఉంది, కరెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత ఉన్నాయి, ఇక్కడ మీరు చూడండి. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ క్లారిటీగా అర్థమైపోయింది. సో ఇది మనకి కావాల్సింది. నెక్స్ట్ ఇగో ఇది ఇక్కడ ఉన్నాయి మనకి, ఇక్కడ కరెంట్ ప్రైజెస్ దగ్గర ఇలా ఉన్నాయి. మీకు కావాలంటే ఈ డాటా కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మనకి ఒరిజినల్ డాటా ఇక్కడ ఉంది. కానీ ఇదంతా కూడా ఎగ్జామ్ లో గుర్తుపెట్టుకోవడం సాధ్యమా? సాధ్యం కాదు మనకి. సో కాబట్టి అందువల్ల మనం దీన్ని ఎగ్జామ్ కావాల్సింది ఇది, ఈ ఫండా ఎగ్జామ్ కి కావాలి మనకి. ఓకేనా? సో కాబట్టి ఇది మనకి ఎగ్జామ్ కి గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఇవి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చదవాలో మళ్ళీ క్లియర్ కట్ గా అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ అనేది క్లియర్ గా చదవాలి. ఓకేనా? దాని గురించి మనం మాట్లాడుకుందాం. దయచేసి టెలిగ్రామ్ వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా, టెలిగ్రామ్ లో చూడొద్దు. ఏపీ సోషల్ ఎకనామిక్ సర్వే కానీ ఇవన్నీ కానీ ఎవరైతే టెలిగ్రామ్ లో ఫేక్ గా కొంటారో ఖచ్చితంగా ఐ విల్ టేక్ ద వాట్ పీనల్ యాక్షన్. ఇది మాత్రం గ్యారంటీగా చెప్తున్నాను. మీరంతా జోక్ అనుకుంటారో, సార్ ఇట్లా చెప్తారు సీరియస్ అనుకుంటారేమో, మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఇబ్బంది అవుతుంది. అర్థమవుతుంది? దయచేసి ఏమవుతుందమ్మా, నీకు 200లకు 300లకు కూడా పెద్ద అంత దిగజారిపోవాల్సిన అవసరం ఏమొస్తుంది? వై? స్టడీ హాల్లో ఒక మంత్కి 1700 రూపాయల ఫీజు కడుతున్నావు చదువుకోవడానికి మంత్కి. అట్లాంటి నువ్వు ఇంత నీకు జాబ్ తెచ్చే కోర్సును కొనుక్కోవడానికి కోసము నువ్వు ఒక టెలిగ్రామ్లో ఫేక్ పైరేటెడ్ కోర్సుని 200కి 300కి అంత దిగజారిపోయి ఎట్లా ఉంటున్నారమ్మా మీరు? నాకు అర్థం కావట్లేదు. అందరు అనట్లేదు, కొంతమంది ఉన్నారు, నాకు ఆల్రెడీ తెలుసు. వాడు పక్కన ఉన్న వాళ్ళు కూడా ఆ కోర్సు చూస్తుంటారు, నాకు వాళ్ళు కూడా తెలుసు, స్టడీ హాల్ పేర్లతో సహా తెలుసు. ఎవరు మీకు ఎలా తెలుస్తుంది సార్ అంటే, నీ పక్కడే నాకు చెప్తాడు రా భయ్, అది నీకు తెలియదు. అర్థమైందా? సో దయచేసి పైరేటెడ్ కోర్సులు కొనకండి. అలా కొంటే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోబడుతుంది. మీకు ఎలా తెలుస్తుందని మీకు డౌట్ కదా, మాకుంటుంది ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది. ఓకే రైట్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.